వ్యక్తిగత లాబింగ్తోనే జంపింగ్లా, కోట్లున్న పవర్ కోసం తాపత్రయం తప్పదా? హామీలు ప్రజలకు కదా, అంతా స్పెషల్ పాలిటిక్సేనా? పవర్ కోసం పార్టీనే టార్గెట్ చేస్తారా? బహిరంగ విమర్శలతో అందలం ఎక్కడం సాధ్యమేనా? గొంతెమ్మ కోరికలు తీర్చడం కుదరదనే అధిష్టానం చెప్పేసిందా? బీసీ ఆర్డినెన్స్ కొందరి ఆశలకు చెక్ పెట్టినట్లేనా? మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తెలంగాణ పొలిటికల్ కారిడార్లో పెరిగిన హీట్ వేవ్స్, మంత్రి పదవి కోసం పడే ప్లాట్లేంట్లో ఈ కథనంలో చూద్దాం. మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను మరింతగా పెంచాయి. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అన్న సంకేతాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇవ్వడమే సర్వత్రా చర్చకు కారణం. ఫైనల్ గా ఇష్యూ అంతా మంత్రి పదవిపైనే సాగడం గమనార్హం. మినిస్టర్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని, ఇక ఇస్తారో లేదో వారి ఇష్టమేనని భువనగిరి జిల్లాలో రాజగోపాల్ రెడ్డి సూచాయిగా చెప్పేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే. వాస్తవానికి కాంగ్రెస్ తోనే ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలో ఆ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంది. రాజకీయ ఎదుగుదలను ఆశించిన రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టులో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే స్థానానికి ఆయన రిజైన్ చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి రుచి చూశారు. దీంతో ఊగిసలాట నడుమ విజయావకాశాల నేపథ్యంలో 2023 అక్టోబర్లో కమలం పార్టీకి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలు మారడం, గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమే. ప్రముఖ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూలో కూడా అదే జరిగింది. అయితే ఢిల్లీ పెద్దలతో ఓ డీల్ కుదుర్చుకుని పార్టీలో చేరినట్టు చెప్పేశారు. భువనగిరి జిల్లా లచ్చమ్మగూడెంలో మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమని చెప్పాలి. పరోక్షంగా మంత్రి పదవే టార్గెట్ అన్నట్టు మాట్లాడారు. అయితే చాకచక్యంగా కోమటిరెడ్డి తన మనసులోని మాటల్ని బయటపెట్టారు. మునుగోడు ప్రజల బాగోగులే ముఖ్యమన్న ఆయన మాటల్లో కొంతమేర రాజకీయ అసహనం తొంగి చూసింది. అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళతా, ఏ త్యాగమైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే నాటి ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకురాలేదా? మళ్లీ అంత దూరమైనా వెళతా అని నర్మగర్భంగా అధిష్టానాన్ని హెచ్చరించారు. అంతేకాదు, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి దక్కేదని మరోమారు తన మనసులో కోరికను వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇప్పుడు కాదు, నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టీఆర్ఎస్ని ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. ఈ పోరాటం, ఈ ప్రజాసేవ పారదర్శకంగా, నిర్భయంగా, తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను నేను. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబంలో 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అన్న వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో 2కి మంత్రి పదవులు అన్నది అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీ ఆచితూచి అడుగులు వేయడంతోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అందని ద్రాక్షలా మారింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఏం హామీ ఇచ్చిందనే విషయంపై వెంకటరెడ్డి కూడా చేతులెత్తేశారు. కాంగ్రెస్లో చేరే సమయంలో ఇచ్చిన హామీ తనకు తెలియదని చెప్పేశారు. రాజగోపాల్ రెడ్డి మనసులోని బాధ మరోలా ఉంది. తాను పదవుల కోసం పాకులాడేవాడిని కాదని, అదృష్టం ఉండి ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని రొటీన్ పొలిటీషియన్ డైలాగులు చెప్పారు. పదవులు అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకుని 1000 కోట్లు దోచుకునేవాడిని
సీనియర్ని కాదని రేవంత్ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టారు. పార్టీలో నేను కూడా సీనియర్ను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడినని తన పవర్ గురించి తానే చెప్పుకున్నారు. జూనియర్లకు నిన్న మొన్న పార్టీ మారి వచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చారని మనసులోని ఆక్రోశాన్ని బయటపెట్టేశారు. సీఎం సొంత సెగ్మెంట్ కొడంగల్కు 5,000 కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని రేవంత్ను టార్గెట్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడం సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతోమంది బలిదానాలు, ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. అసలు రెండోసారి మంత్రివర్గ విస్తరణలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా మాల, మాదిగ, ముదిరాజ్ వర్గాలకు అవకాశం దక్కింది. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిని మంత్రి పదవులు వరించాయి. నాటి నుంచి రాజగోపాల్ రెడ్డి తనలోని ఫైర్ను పెంచారు. తాజాగా మాటల రూపంలో అధిష్టానాన్ని సుతిమెత్తగా హెచ్చరించారు. కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రి పదవిని ఆశిస్తోన్న వారిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి, బోధన్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. మెజారిటీ రూపంలో సీఎం సామాజిక వర్గానికే చెందిన వారే మినిస్టర్ పోస్టులు ఆశిస్తున్న వారిలో అధికంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక మాట అన్నారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్తో భవిష్యత్తులో సీఎం కుర్చీ ఎవరినైనా వరుస్తుందని బహిరంగంగానే చెప్పారు. అంటే 42% బీసీ ఆర్డినెన్స్తో కొత్త వారికి కూడా అవకాశాలొస్తాయని ఊహించడమే అందుకు కారణం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూత్రప్రాయంగా ప్రభుత్వ పెద్దలను హెచ్చరించడం వెనుక కూడా బలమైన రాజకీయాలు ఉన్నాయి. మరో 3 నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. ఇక బీఆర్ఎస్లోని లుకలుకలతో జాతీయ పార్టీ బీజేపీ వైపు అసంతృప్తులు చూపులు సారిస్తున్నారు. ఇదే అదనుగా కొంతమంది ప్రజాప్రతినిధులు రేవంత్ సర్కారును దబాయించి తమ పబ్బం గడుపుకునేందుకు ప్లాన్ చేసే అవకాశాలకు ఛాన్స్ అనేది విశ్లేషకుల అంచనా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గందరగోళం లేకుండా ఉండాలంటే తాము ఆశించిన పవర్ చేతిలో ఉండాలన్నది రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళ లోతైన రాజకీయాలు. పార్టీని కష్టకాలంలో ఒంటి చేత్తో నడిపించిన రేవంత్ రెడ్డి తీరు, అధికారంలో ఉన్నాం కదా ఏమైనా చేస్తాం, ఆ సత్తా మాకుందనుకుంటున్న నేతల స్ట్రాటజీ వెరీ డిఫరెంట్. అంతిమంగా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నవారికి అధిష్టానం ఆశీస్సులు బలంగా ఉంటాయని తెలిసినా కొందరు నేతలు ఆతృతతో తప్పుడడుగులు వేస్తుంటారు. తెలంగాణలో జరుగుతున్న నయా పాలిటిక్స్లో అంతిమంగా పవర్ ఊరిస్తుందా లేదా గాల్లో కలిసిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.